వరంగల్ జిల్లా హాసన్పర్తి మండలము వంగపహాడ్ 2వ డివిజన్లోని పిఎసిఎస్ సొసైటీలో జరిగిన మోసం గురించి అరికెల సుమన్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వంగపహాడ్ సొసైటీలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయుటకు 2 ఉద్యోగాలను డబ్బులకు ఆశపడి అమ్ముకోవడం జరిగిందని అన్నారు. సొసైటీలో ఉన్న సేల్స్ మ్యాన్ మరియు కంప్యూటర్ ఆపరేటివ్ ఉద్యోగాలను సొసైటీ డైరెక్టర్లు అమ్ముకోవడం జరిగిందని, దీనిపై ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. లేని ఎడల కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. వంగపాడు గ్రామం 2వ డివిజన్లో వంగపాడు గ్రామంలో సొసైటీ ఒకటి ఉంది. ఆ సొసైటీలో ఉద్యోగాలు అమ్ముకున్నారని చెప్పేసి సొసైటీ చైర్మన్ పైన ఆరోపణలు వచ్చినాయి. అది కూడా మేము నిన్నటి పేపర్లో చూసినప్పుడు, సాక్షి పత్రికలు చూసినప్పుడు మాకు తెలిసింది. ఏంటి అంటే అక్కడ ఒక కంప్యూటర్ ఆపరేటరు, సేల్స్ మెన్ ఉద్యోగాలు 2 లక్షలకు 3 లక్షలకు సొసైటీ చైర్మన్ కొంతమంది డైరెక్టర్ను కలుపుకొని అమ్ముకున్నాడని చెప్పేసి మాకు తెలవడం జరిగినది. ఈరోజు మేము దానిని ఖండిస్తూ ఉన్నాము. ఎందుకంటే సొసైటీలో ఇంతకంటే ముందు గత ప్రభుత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా సొసైటీ చైర్మన్ పైన హాసన్పర్తి పోలీస్ స్టేషన్లో వడ్ల కొనుగోలు విషయంలో బాగా అంటే తరుగు తీస్తూ ఉన్నాడని చెప్పేసి, వడ్లు తడిచినాయని చెప్పేసి చేసినప్పుడు బొల్లబోని బాబు అనే ఒక రైతు హాసన్పర్తి పోలీస్ స్టేషన్లో తన పైన కేసు పెట్టడం జరిగింది. తన పైన ఆరోపణలు ఉన్నాయి. సరే అయినా పర్లేదులే, మన ఊరు కదా అని చెప్పి మేము ఊరుకున్నాం. దాని ఆ సమస్య మా దృష్టికి వచ్చినప్పుడు పరిష్కరించి ఊరుకున్నాం. అదే తాను ఏం చేసినట్టే తను పార్టీ మారిండు. అంటే ఒక ఊసరు వెళ్ళి లెక్క అన్నట్టు బుద్ధతో మారదు కదా. తను టీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీకి వచ్చిండు. ఈరోజు పార్టీ డ్యామేజ్ అవుతూ ఉన్నాడు. ఊళ్ళల్లో ఏమైతుందంటే పార్టీ డ్యామేజ్ అవుతూ ఉన్నాడు. ఈరోజు తను కాంగ్రెస్ పార్టీకి వచ్చి ఈరోజు ఉద్యోగం అమ్ముకున్నాడంటే పార్టీకి ఎంత నష్టం జరుగుతుంది. వెంటనే దీనిపైన ఎమ్మెల్యే గారు స్పందించి అట్లాంటి అక్రమాలు చేసి ఇలాంటివి చేసిన వాళ్ళని వెంటనే పార్టీని సస్పెండ్ చేయాలి. అదేవిధంగా ఈరోజు మా ఊర్లో ఒక సాంప్రదాయం ఉంటుంది. ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నా అంటే బాల వికాస్ అనే ఒక సంస్థ ఉంది మా దగ్గర, వాటర్ ప్లాంట్. ఆ వాటర్ ప్లాంట్లో ఒక చైర్మన్ ఎన్నుకోవాలంటే మేము కులానికి ఒకరు మేము తీసుకుంటూ ఉంటాం. అదేవిధంగా అంత మంచిగా సమన్వయంతో మా ఊరిలో మేము ఒక బాల వికాస సంస్థను మేము రన్నింగ్ చేసుకుంటూ ఉన్నాము. అదే తరుణంలో ఈరోజు సొసైటీలో ఉద్యోగాలు ఉన్నప్పుడు సొసైటీలో మాదిగా రైతులు లేరా? అన్ని కులాలు ఉంటాయి కదా, భూమి అంటే అందరికి ఉంటుంది కదా. ఇప్పుడు మాకు ఒక పోస్ట్ ఏమవుతుంది, అందులో వెంటనే మా గుడము మాదిగలకు సంబంధించిన వాళ్ళకి కూడాము ఒక ఉద్యోగం ఇవ్వాలి. మేము బేసిక్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే మా దగ్గర ఫస్ట్ సీనియర్ స్వామి అనే ఒక దళిత బిడ్డ అందులో క్యాషియర్గా అందులో వర్క్ చేసేవాడు. తనను వేరే ఉద్యోగ రీతిలో లేదా బదిలీ రీతిని తనను వేరే కాడికి పంపించారు. అప్పటి నుంచి ఒక బీసీ కులస్తుడు ఉన్నాడు. తర్వాత ఒక రెడ్డి వచ్చిండు. తర్వాత ఇప్పుడు మళ్ళీ 2 ఉద్యోగాలు తీసుకున్నప్పుడు అందులో ఒక మాదిగ బిడ్డకి ఇస్తే ఏమున్నది? మాదిగలో చదువుకున్న వాళ్ళు లేరా? ఇంకొకటి, ఇప్పుడు వాళ్ళు చేసి డబ్బులు తీసుకున్న వ్యక్తులు ఇంచుమించు వాళ్ళ ప్రాపర్టీస్ 2 కోట్లకు 3 కోట్ల కంటే ఎక్కువ ఉంటుంది. అలాంటి వాళ్ళని నన్ను తీసుకునేది. నిజంగా మీకు డబ్బే మీకు ముఖ్యమైతే, ఈరోజు డైరెక్టర్ కొంతమంది అంటున్నారు మేము డబ్బులు పెట్టి మేము ఈ పదవి తెచ్చుకున్నాం, ఖర్చు అయింది అంటే, అవునండి మీకు ఖర్చు అయితే మీకు అమ్ముకుంటారా? చెప్పండి. మరి మీరు అమ్ముకుంటారు, మీ పైసలు ముఖ్యమంటే ఆ ఉద్యోగానికి గ్రామసభ పెట్టి రైతులను పిలిచి వేలం మీద పట్టండి. ఆ వేలంలో మరి మా సంబంధించిన ఒక దళిత బిడ్డ కూడా వేలంలో